హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు జయశ్రీ. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 రివ్యూ అయితే నేను ఇవ్వబోతున్నాను. అలానే నైట్ జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో మీకు నవదీప్ గారు, శ్రీముఖి గారు అన్‌ఫెయిర్‌గా ఉన్నారని మీలో ఎంతమందికి అనిపించింది? సాహిబ్ గారి విషయంలో ఏదైతే జరిగిందో మనీ రిలేటెడ్ అది మీకు న్యాయంగా అనిపించిందా? అన్యాయంగా అనిపించిందా? నాకైతే అన్‌ఫెయిర్ అనిపించిందండి. అలానే శ్రీజ గారి విషయంలో నవదీప్ గారు ఏ విధంగా అయితే బిహేవ్ చేశారో అది కూడా కరెక్ట్ అనిపించలేదు నాకైతే. ఈరోజు నైట్ జరిగిన ఎపిసోడ్‌లో హరీష్ గారు అలానే శ్రీజ గారు ది బెస్ట్ అని అనిపించారు. బిగ్ బాస్‌లో చాలామందికి ఒపీనియన్స్ మారుతూ ఉంటాయంటారు కదా! అది నిజమండి. రోజు ఒక ఒపీనియన్ అయితే మనకొస్తుంది అక్కడున్న పర్సన్స్ మీద. అలానే నాకు శ్రీజ గారి మీద, హరీష్ గారి మీద అయితే గనక మంచి ఒపీనియన్ ఏర్పడిందండి. ముందు రివ్యూస్‌లో ఏదైతే చెప్పానో దానికి రివర్స్‌లో నాకు అనిపించింది ఈ శ్రీజ గారి మీద, అలానే హరీష్ గారి మీద. వీడియోలోకైతే గనక వెళ్ళిపోదాము. ఫస్ట్ మన శ్రీముఖి గారు జడ్జెస్ అయితే కనుక వచ్చారు. ఇంట్రో జరిగింది. తర్వాత వాళ్ళందరినీ ఇంతకుముందు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 6 మెంబర్స్ని కూడా పిలిచారు. వాళ్ళని గోల్డెన్ సోఫా అని చెప్పి అక్కడ కూర్చోబెట్టారు. రిమైనింగ్ 16 పర్సన్స్ని కూడా పిలిచారు. వాళ్ళని ఒక వేరే సోఫాల్లో అయితే కూర్చోబెట్టారు. వాళ్ళకి చెప్పారనమాట, ఇక్కడ టాస్క్లు అయితే గట్టిగా జరుగుతాయి ఈరోజు. ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఫార్వర్డ్ అవుతారు, 15 మెంబర్స్లోకి సెలెక్ట్ అవుతారు అని చెప్పి చెప్పుకొచ్చారు. ముందుగా నవదీప్ గారు అయితే కనుక టాస్క్ ఇవ్వడానికి స్టేజ్ పైకి వచ్చారు. ఎవరైతే మాస్క్ మ్యాన్ హరీష్ గారు, నేను ఇంతకుముందు రివ్యూలో ఈయన మీద కొంచెం ఇంప్రెషన్ లేదని చెప్పాను. ఆయన మీద ఈరోజు ఇంప్రెషన్ అయితే కనుక సూపర్గా చాలా ఎక్కువగా పెరిగిపోయిందండి. ఈరోజు జరిగిన టాస్క్లో కావచ్చు, మాట్లాడడంలో కావచ్చు, చాలా ధైర్యంగా ఎవడైతే ఏంట్రా, ఏ టాస్క్ అయితే ఏంట్రా, నేను చేస్తా, నేను మోనార్క్ని, నేను చేస్తా అన్నట్టుగా హరీష్ గారు అయితే ఆ టాస్క్ చేయడం జరిగింది. ముందుగా నవదీప్ గారు హరీష్ గారిని పిలిచారు. పిలిచిన తర్వాత ఆయనకు ఒక టాస్క్ ఇస్తాను, మీలో ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోమని అన్నారనమాట. ఆయన 2 పర్సన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వు చేసుకున్న వాళ్ళు కాదు, నేను ఒక పర్సన్ ఇస్తాను, వాళ్ళతో ఈ టాస్క్ కంప్లీట్ చేయమని చెప్పి ఆయన అయితే కనుక శ్రీతేజ గారిని స్టేజ్ పైకి పిలిచారు. శ్రీతేజ గారికి హరీష్ గారు, మనం మాస్క్ మ్యాన్ హరీష్ గారికి శ్రీతేజ గారికి అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ముందుగా రివీల్ చేయను, ఈ టాస్క్ కన్ఫామ్గా చేస్తాను, వన్స్ చేస్తానని అన్న తర్వాత బ్యాక్వర్డ్ వేయకుండా చేస్తాను అన్న వాళ్ళే ఇక్కడ ఉండాలి అని చెప్పి అంటే 2 ఉన్నారు. తర్వాత ఒక ప్రాపర్టీ అయితే తీసుకొచ్చారు, క్లాత్తో దాన్ని వేసేసారు. అందులో ట్రిమ్మర్ ఉంది. నవదీప్ గారు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఒక సైడ్, మీకు ఏ సైడ్ అంటే ఆ సైడ్ ట్రిమ్ చేసుకోవాలి. హాఫ్ మాత్రమే చేసుకోవాలి, మిగతా హాఫ్ హెయిర్ ఉంటుంది, మిగతా హాఫ్ మొత్తం ట్రిమ్ చేసుకోవాలి అని చెప్పి ఈయన టాస్క్ ఇచ్చారు. ఏ మాత్రం ఆలోచించకుండా మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వితిన్ సెకండ్లో ఆ ట్రిమ్మర్ తీసుకుని, ఇంకా శ్రీముఖి గారు కూడా చెప్పలేదు, టాస్క్ రెడీ అయింది, మీరు రిమూవ్ చేసుకోమని కూడా చెప్పలేదు. అది వెంటనే పట్టుకున్న వెంటనే, ఆ ట్రిమ్మర్ని పట్టుకున్న వెంటనే ఆయననే హెయిర్ రిమూవ్ చేసుకుని అక్కడితో ఆ టాస్క్ని అయితే కంప్లీట్ చేసేసారు. గుడ్ అండి, చాలా బాగా అనిపించారు, బాగా చేశారు. ఈయన నేనేదైనా చేసేస్తా అన్న విధంగా ఉన్నారనమాట. హరీష్ గారు అయితే మంచిగా అనిపించింది. ఈ విధంగా హరీష్ గారు అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టాస్క్ అండి, నెక్స్ట్ టాస్క్ వచ్చేసి శ్రీముఖి గారు ఇచ్చారు. శ్రీముఖి గారు ఎవరికి ఇచ్చారంటే ఊర్మిళ గారికి, శ్రీజ గారికి అయితే కనుక టాటూ వేసుకోమని టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అది కూడా ఆ టాటూ ఎలా అంటే ఫోర్ హెడ్ మీద వేసుకోవాలి. ఐఎమ్ లూజర్ అని చెప్పి టాటూ ఫోర్ హెడ్ మీద వేసుకోవాలని చెప్పి టాస్క్ ఇచ్చారు. వెంటనే ఊర్మిళ గారు అయితే నేనైతే లూజర్ కాదు, నేను ఈ టాస్క్ చేయను అని చెప్పి వెళ్ళిపోయారు. శ్రీజ గారు మాత్రం నేను ఏదైనా చేస్తా, ఖచ్చితంగా చేస్తా, అదే టాస్క్ అయినా చేస్తా, ఫోర్ హెడ్ మీద కాదు, ఎక్కడ రాసుకోమన్నా రాసుకుంటా, నేను ఈ టాస్క్ చేసే తీరుతా అని చెప్పి రెడీ అయిపోయారనమాట.
మీరేమి ఇచ్చినా సరే బిగ్ బాస్ కోసం నేను ఏదన్నా చేసేస్తానని చెప్పి ఆమె చాలా ఎనర్జిటిక్‌గా, చాలా హుషారుగా అయితే ఉన్నారు. అయితే ఆమెకి టాస్క్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఫోర్ హెడ్ మీద కాదండి, మన హ్యాండ్ మీద అయితే ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పి పచ్చబొట్టయితే వేపించుకున్నారు. గుడ్. మంచిగా అనిపించారు. ఈమె కూడా సెలెక్ట్ అయ్యి డైరెక్ట్ 15 మెంబర్స్‌లోకి అయితే గనక శ్రీజ గారు కూడా వెళ్లారు. అక్కడితో సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. థర్డ్ టాస్క్ వచ్చేసి అభిజిత్ గారు ఇచ్చారండి. ఆర్మీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని పిలిచారనమాట. పిలిచి అక్కడ ఉన్న కంటెండర్స్‌లో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని అయితే చెప్పారు. ఈ ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో చాలా నాలెడ్జ్డ్ పర్సన్ అండి. చూడడానికి కూల్‌గా కనిపిస్తున్నారు. ఏంటంటే మనం కొంచెం అమాయకత్వంగా అలా అనుకుంటాము. అస్సలు లేదు. చాలా ఎనర్జిటిక్ పర్సన్. అలానే బ్రెయిన్‌లో చాలా ఆలోచనలు ఉన్నాయని నాకు అనిపించింది. తన నెక్స్ట్ మూవీ ఎలా వేయాలన్నది కూడా తనకి తెలుసు అన్నట్టుగా అనిపించారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈయన సెలక్షన్ అయితే బావుందండి. పవన్ కళ్యాణ్ గారైతే అబుజ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈళ్ళకిచ్చిన టాస్క్ ఏంటని గెస్ చేయమని మన అభిజిత్ గారైతే అడగడం జరిగింది. ఈ అబుజ్ గారైతే గనక వెయిట్ లిఫ్ట్ అని అడిగారు. మన పవన్ కళ్యాణ్ గారైతే గనక ఫుడ్ అని చెప్పి ఈ టాస్కా అని చెప్పి అడగడం జరిగింది. కరెక్ట్ అన్నారు. వీళ్ళిద్దరికీ అయితే గనక ఫుడ్ టాస్క్ అయితే ఇచ్చారు. తినడం అనమాట. వీళ్ళిద్దరు వెయిట్ కూడా చూశారు స్టార్టింగ్. 71 కేజెస్ నియర్ బై ఇద్దరు కూడా ఈక్వల్‌గానే ఉన్నారు. 71 కేజెస్ పాయింట్ 34, 71.3 అలా ఇద్దరు నియర్ బై ఉన్నారనమాట. బర్గర్స్, బిర్యానీ అయితే తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టడం జరిగిందండి. ఇద్దరికి కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే ఇచ్చారు. అంతకు మించి ఇవ్వలేదు. ఇద్దరు స్టార్ట్ చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో చాలా కూల్‌గా తినడం కూడా అందులో కూడా ఒక స్పెషాలిటీ ఉండాలి అని అనిపించింది. అంత కూల్‌గా తిన్నారు. మధ్యలో ఒక చిప్పు వాటర్ తాగుతూ తిన్నారనమాట. పాపం ఈయన కంగారుగా తిన్నా కూడా ఈయనైతే గనక అంత తినలేకపోయారు. ఇద్దరు తిన్నారు. నెక్స్ట్ వెయిట్ అయితే చూశారు. ముందే చెప్పారు 1 కేజీ వెయిట్ అయితే గెయిన్ చేయాలి. ఎవరైతే గెయిన్ చేశారో వాళ్ళు సెలెక్టెడ్ అని చెప్పారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి 72.35 1 కేజీ దాటేశారండి. అబుజ్ గారు వచ్చేసి 700 గ్రామ్స్ ఎగస్ట్రా వెయిట్ అయితే గెయిన్ చేశారనమాట. అందుకని అబుజ్ గారిని రిజెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అయితే సెలెక్ట్ చేశారు. ఈయన కూడా డైరెక్ట్గా 15 మెంబర్స్లోకి హౌస్లోకి సెలెక్ట్ అయితే అయిపోయారు. ఫోర్త్ టాస్క్ వచ్చేసి బిందు మాధవి గారు అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చే టాస్క్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఓన్లీ గర్ల్స్ హ్యాండ్స్ రేస్ చేయమన్నారు. మ్యాక్సిమం అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ కూడా రేస్ చేయడం జరిగింది. మీలో మీరే డిస్కషన్ చేసుకుని ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే స్టేజ్ పైకి రండి అని అన్నారు. మరి వాళ్ళు ఏమైతే డిస్కషన్ చేసుకున్నారో మనకు చూపించలేదు. మొత్తం మీద స్టేజ్ పైకి అయితే 2 మెంబర్స్ వచ్చారు. ప్రియా శెట్టి అండ్ దాలియా గారు అయితే వచ్చారండి. ప్రియా శెట్టి గారికి, దాలియా గారికి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. బెలూన్ టాస్క్. మనకి హిప్కి ఒక బెల్ట్ కట్టి దానికి బెలూన్స్ అయితే కనుక ఒక్కొక్క బెలూన్ అయితే కనుక కట్టారనమాట. వీళ్ళు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ని బ్యాక్ సైడ్ పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకుని రైట్ హ్యాండ్తో వాళ్ళ బెలూన్ అయితే కనుక పగలగొట్టాలి. ఆ టాస్క్ అయితే ఇచ్చారు. ఫస్ట్ రౌండ్లో అయితే కనుక ప్రియా గారు విన్ అయ్యారండి. సెకండ్ రౌండ్లో వచ్చేసి దాలియా గారు అయితే విన్ అయ్యారు. యాక్చువల్గా వీళ్ళు ముందు చెప్పలేదు, ఒక రౌండే అన్నట్టుగా చెప్పారు. ఫస్ట్ రౌండ్లో ప్రియా గారు విన్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారు ఆ టాస్క్. ఇంకా 3 రౌండ్స్, ఇంకో 2 రౌండ్స్ ఉన్నాయని చెప్పి టోటల్ 3 రౌండ్స్ అని చెప్పి మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ రౌండ్లో వచ్చేసి దాలియా గారు అయితే విన్ అయ్యారండి. మళ్ళీ థర్డ్ టైం పెట్టారు. థర్డ్ టైం ప్రియా గారు విన్ అయ్యారు. కానీ ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ప్రియా గారు అన్ఫేర్ గేమ్ ఆడారని చెప్పి నేను రివ్యూస్లో అయితే చూశాను. అప్పుడు అది చూసిన తర్వాత నేను కూడా స్లో మోషన్లో చూస్తే మనకు అర్థమవుతుందండి. అదేంటంటే మనం లెఫ్ట్ హ్యాండ్ని బ్యాక్ సైడ్ పెట్టి రైట్ హ్యాండ్తో బ్రేక్ చేయమన్నారు బెలూన్ని. కానీ మేము ఫ్లోలో లెఫ్ట్ హ్యాండ్తో ఆమె హ్యాండ్ పట్టుకుని రైట్ హ్యాండ్తో అయితే బెలూన్ని బ్రేక్ చేయడం జరిగింది. మరి జడ్జెస్ అక్కడ ఉన్నదే ఎవరైతే అన్ఫేర్ చేస్తున్నారో క్లియర్గా చూడడానికి ఆమె ఫ్లోలో పట్టుకుని ఉండొచ్చు. కానీ జడ్జెస్ మాత్రం క్లియర్గా చూసి ఇది రాంగ్ అని చెప్తే బాగుండేది. ఆ టైంలో వాళ్ళు ఏమయ్యారో మరి
క్లియర్గా చూడలేనట్టున్నారు. ఏ విధంగా అయితే ఏముంది, ప్రియా గారు అయితే విన్ అయ్యారండి. ఇది 4th టాస్క్. నెక్స్ట్ 5th టాస్క్ వచ్చేసి శ్రీముఖి గారు ఇచ్చారండి. ఇక్కడ 5th టాస్క్ అనేది ఫెయిర్ అని ఎంతమందికి అనిపించింది, అన్ఫెయిర్ అని ఎంతమందికి అనిపించింది? నాకైతే పర్సనల్గా అన్ఫెయిర్ అనిపించిందండి. శ్రీముఖి గారు సాహిబ్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సాహిబ్ గారు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత మీరు ఎవరితో పోటీ చేయాలనుకుంటున్నారు అని అడిగితే తను కల్కి గారిని అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నారు. కల్కి గారికి సాహిబ్ గారికి అయితే కనుక ఇక్కడ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక పర్సన్ బయటకు వెళ్ళాలని చెప్పారు. సాహిబ్ గారు నేను వెళ్తానని చెప్పి బయటకు వెళ్ళారు. అప్పుడు శ్రీముఖి గారు అయితే కల్కి గారికి చాలా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి టాస్క్ కోసం. ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఫోన్ ఇస్తాము, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో రిలేటివ్స్ లిస్ట్లో ఎవరికైనా సరే కాల్ చేసి మనీ అడగాలి. మీకు వీలైనంత హై అమౌంట్ అడగాలి. ఎవరికైతే హై అమౌంట్, మీ ఇద్దరిలో ఎవరికైతే హై అమౌంట్ వస్తుందో వాళ్ళైతే కనుక నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడు ఈమె వెంటనే ఫోన్ తీసుకుని ఒక పర్సన్కి అయితే ఇక్కడ షోలో ఉన్నానని కానీ ఇలా జరుగుతుంది కానీ ఏమీ చెప్పకుండా అడగాలి అన్నారు. ఆమె మామ అని చెప్పి ఒకరికి ఫ్రెండ్కి కాల్ చేసి మనీ అయితే అడగడం జరిగింది. 90K అడిగారండి. తిను కూడా చాలా తెలివిగా అడిగారు. 90K అయితే మనీ అడిగారు. ఆయన కాసేపు ఆలోచించి అకౌంట్లో లేదు, వేరే వాళ్ళని అడిగి వేస్తాను అన్నారు. వీళ్ళు 5 minutes వేస్ట్ చేశారు. ఆయన ఇంకా వేయలేదు. తర్వాత సెకండ్ ఛాన్స్ మళ్ళీ కాల్ చేసి అడగమన్నారు. మళ్ళీ కాల్ చేశారు. 10 minutesలో వేస్తున్నాను, వేరే వాళ్ళని కాల్ చేసి అడిగానని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పి ఈలోగా ఈ 10 minutesలో ఈ మనీ వచ్చేలాగా సాకిబ్ గారిని కూడా పిలిచి ఆయనతో కూడా టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్వర్డ్ చేద్దామన్నట్టుగా ఆయన్ని కూడా పిలిచారు. సాకిబ్ గారు వచ్చారండి. సాహిబ్ గారు వచ్చిన తర్వాత ఆయనకి టాస్క్ కోసం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎవరికైతే హై అమౌంట్ వస్తుందో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే కాల్ చేసి, ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ ఎవరైనా ఉంటే ఇప్పటికిప్పుడు మనీ ఏమని చెప్పి అడగమన్నట్టుగా ఎంత అమౌంట్ కుదిరితే అంత అమౌంట్ అడగమన్నట్టుగా చెప్పారు. ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఈయనకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ నాకు అన్ఫేర్ అని అనిపించింది. అప్పుడు ఈయన కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక 10K అడిగారండి. 10K అడిగిన వెంటనే వితిన్ సెకండ్స్లో వాళ్ళ ఫ్రెండ్ అయితే 10K వేశారు. 10K అడినందుకు వీళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపించి మళ్ళీ రెండో ఛాన్స్ కింద వేరే వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి అప్పుడు చెప్పారు తనకన్నా హై అమౌంట్ ఉండాలి, తను ఎంత అడిగి ఉండొచ్చు అంటే తన 30K అలా అంటే మరి తన 30K అని మీరు అనుకున్నప్పుడు ఇంకొంచెం అడిగి ఉండాల్సింది కదా, ఇంకో ఛాన్స్ ఇస్తున్నామని చెప్పి కాల్ చేయమంటే ఈయన వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి ఎంత అమౌంట్ కుదిరితే అంత హై అమౌంట్ పంపించమన్నారు. తను వెంటనే 50K పంపారండి. ఇక్కడికి 60K అయితే కనుక సాహిబ్ గారికి అయ్యింది. ఈలోగా 10 minutesలో వాళ్ళ కల్కి గారి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫస్ట్ 50K తర్వాత 40K అలా 90K అయితే వేయడం జరిగింది. ఈ విధంగా కల్కి గారు అయితే కనుక ఈ రౌండ్లో విన్ అయ్యారండి. సాహిబ్ గారికి అక్కడికి కన్ఫ్యూజన్గా అనిపించింది. ఆయన క్వశ్చన్ రేస్ చేశారు, ఆన్సర్ చేశారు. తర్వాత ఇక్కడ అప్పుడు శ్రీముఖి గారు అయితే కనుక ఇక్కడ జరిగిన ఈ టాస్క్లో మీకు ఎవరికైనా అన్ఫేర్ అనిపిస్తుందా అని చెప్పి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని అయితే అడగడం జరిగింది. వెంటనే శ్రీజ గారు అయితే హ్యాండ్ లిఫ్ట్ చేశారు. హ్యాండ్ లిఫ్ట్ చేసినప్పుడు ఈమె కదా అడిగారు ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అని. ఆమె హ్యాండ్ లిఫ్ట్ చేసినప్పుడు అడగాలి కదా ఏం అన్ఫేర్ అనిపించిందని. అలా అడగడం మానేసి శ్రీముఖి గారు సరే కూర్చో అని అన్నారు. అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదండి. తను కూర్చున్నారు. తర్వాత ఇక్కడతో అయితే ఎపిసోడ్ అయిపోయింది. అప్పుడు నవదీప్ గారు మళ్ళీ సాహిబ్ గారిని, శ్రీజ గారిని అయితే స్టేజ్ పైకి పిలిచారు. సాహిబ్ గారిని అడిగారు నీకు కన్ఫ్యూజన్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా అని. కన్ఫ్యూజన్ అనిపించింది అన్నారు. సరే అయితే మీరు వెళ్ళి కూర్చోండి అన్నారు. శ్రీజ గారిని అడిగారు ఏంటి మీకు ఇందాక అన్ఫేర్ అనిపించింది అని చెప్పి హ్యాండ్ లిఫ్ట్ చేశారు కదా ఏంటి అని అడిగారు. ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇలా 1 రూపీ అయినా సరే ఎక్స్ట్రా ఉంటే మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారని చెప్పి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సాహిబ్ గారికి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని ఆమె చాలా ధైర్యంగా చెప్పింది. నేను ఆ పాయింట్ని తీసుకుంటారనుకున్నాను
తీసుకోలేదండి. నవదీప్ గారైతే గనక చాలా చీప్‌గా మాట్లాడినట్టు అనిపించింది. నా విషయంలో అయితే ఆయన చేసింది కరెక్ట్ కాదండి. ఆమెని తీసి పాడేశారనమాట. శ్రీజ గారు ఎవరైతే ఉన్నారో ఆమెని నవదీప్ గారు తీసి పాడేశారు. ఇలాంటివి నువ్వెక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చి ఇలాంటి షోస్‌కి వచ్చి నేనిలా మాట్లాడతాను అంటే కుదరదు అని చెప్పి ఆమెకి క్లాస్ ఎంత జడ్జెస్ అయితే మాత్రం ఇలా మాట్లాడడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. ఇంక మాట్లాడకు వెళ్ళు కూర్చో అని చెప్పి ఇంక మాట్లాడకు కూర్చో అని చెప్పని మరెందుకు పిలిచారని కూడా ఆమె వెళ్తే కూడా షాక్ అయింది తను. షాక్ అయ్యి మరెందుకు పిలిచారు అని అడిగింది. తను అడిగిన క్వెషన్‌లో అయితే గనక ఫెయిర్‌గానే ఉంది కదా! దానికి ఈయన మంచిగా రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇస్తే బాగుండేది. కానీ ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో ఆ అమ్మాయితోటి అది అన్‌ఫెయిర్ అండి. కరెక్ట్‌గా అయితే అనిపించలేదు. ఇక్కడ శ్రీముఖి గారు కూడా అంతే. శ్రీముఖి గారు, నవదీప్ గారు అయితే ఈ ఎపిసోడ్ వచ్చేసరికి ఇద్దరు కూడా న్యాయంగా అయితే ఉన్నట్టు అనిపించలేదు. నా ఒపీనియన్ ప్రకారం ఎపిసోడ్ 4 రివ్యూ అయితే ఇదండి. మీలో ఎంతమందికి శ్రీజ గారి విషయంలో నవదీప్ గారు అన్‌ఫెయిర్ అనిపించారు? అలానే సాహిబ్ గారి విషయంలో కూడా మీలో ఎంతమందికి అన్‌ఫెయిర్ అనిపించారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలానే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.